హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు అమలు కాబోయే రూల్స్ అనేది విడుదలయ్యాయి. సో ఆంధ్రప్రదేశ్లో రేపటి నుండి అమలు కాబోయే రూల్స్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాల్సి అయితే ఉంటుంది. అసలు మనకి అమలు కాబోయేటటువంటి రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు రేపటి నుండి ఆగస్టు నెల మనకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుండి రూల్స్ అనేది రాబోతున్నాయి. ఇక ఈ రూల్స్ అనేది ఎల్పిజి ధరలు కానివ్వచ్చు, తత్కాల్ రైలు టికెట్లు, సో ఈ విధంగా మనకు ఒక్కొక్కటిగా ఉంది. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆగస్టు 1 నుండి మనకు అమలు కాబోయేటటువంటి రూల్స్ చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రజల జేబులతో నిత్యము జీవితం ముడిపడిన పలు ఆర్థిక నిబంధనలు మారబోతున్నాయి. సో ఇందులో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర కాని సవరణ గురించి నుంచి రైలు తాత్కాల్ టికెట్ బుకింగు, బ్యాంకింగ్ రుసుముతో జిఎస్టి నియామాల వరకు అనేక మార్పులు అయితే రాబోతున్నాయి. వచ్చే నెల ప్రారంభం అంటే రేపటి నుండి మనకు ప్రారంభమయ్యే 5 ప్రధాన మార్పులు ఏంటంటే, ఒకటి, ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొత్త ధరలు అనేవి మనకు మార్చబోతున్నారు. అయితే మనకు 14 కిలోల ఇంట్లో ఉండే వంట గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది. ఆగస్టు 1వ తేదీన ఆయిల్ కంపెనీలు ధరల్లో మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. ఇక గ్యాస్ సిలిండర్లు బుక్ చేసి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు. ప్రముఖ ఆన్లైన్ డెలివరీ ఇక్కడ ప్లాట్ఫామ్ స్విగ్గీ, మనకు ఇన్స్టామార్ట్ ద్వారా కూడా కేవలం మీరు తెప్పించుకోవచ్చు. ఇక మనకు ఈ విధమైనటువంటి రూల్స్. ఇక మనకు టికెట్లకు సంబంధించి కూడా మనకు ఏపీఎఫ్ రేట్లకు సంబంధించి సమీక్ష కూడా జరగబోతున్నారు. సో ఏపీఎఫ్ రేట్లకు సంబంధించి మనకు ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన విమాన ఇంధన లేదా ఏవియేషన్ టర్బైన్స్ వ్యూహం ధరలను కూడా అయితే సవరించబోతున్నారు. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ సర్వర్ ఛార్జీలలో కూడా మనకు మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. ఆగస్టు 1 నుండి బ్యాంకులు తమ వినియోగదారులకు సంబంధించి అందించే వివిధ సేవలపై అయితే వసూలు చేసే ఛార్జీలు అయితే మార్చబోతున్నారు. ఇందులో ఉజ్జీవన్, స్మార్ట్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా అయితే ఉన్నాయి. సో ఆగస్టు 1 నుండి ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి ఛార్జీలు అనేది అమలు కాబోతున్నాయి. ఇక రైల్వే తాత్కాల్ టికెట్ బుకింగ్లో నిబంధనలు కూడా అయితే మార్చబోతున్నారు. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ కొత్త రూల్ కూడా అయితే మీకు తీసుకురాబోతున్నారు. ఇక జిఎస్టీ ఇన్వాయిస్ నిబంధనలో కూడా అయితే కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. సో జిఎస్టీకి సంబంధించి బిల్ టు షిప్ టు లావాదేవీలు అనేది సంబంధించి షిఫ్ట్ టు జిఎస్టీ అనేది కొన్ని మార్పులు అయితే చేసి తీసుకురాబోతున్నారు. సో విధమైనటువంటి మార్పులు అనేవి ఆగస్టు 1వ తేదీ నుండి అనగా రేపటి నుండి మనకు మారబోతున్నాయండి. అయితే వీటిలో మనకు కొన్ని మనకి ఏంటంటే మన జోబుల నుంచి డబ్బులు కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక గ్యాస్ సిలిండర్ పనగా కానివచ్చు, ఇక వేరే మనకు బ్యాంకు లావాదేవీలు కానివచ్చు, ఇలాంటి వాటిపై అయితే మనకు అయితే భారీ అయితే దెబ్బ పడిపోతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.